హలో నమస్తే, అందరు బాగున్నారా? సో ఈరోజైతే నేను మీ అందరితో ఒక స్కేరియస్ట్ సిచ్యువేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికంటే ముందు మేము టూర్కి వెళ్ళి రాగానే మల్లెపూలు ఇలా పూయడం స్టార్ట్ చేశాయి. అండ్ ఆల్సో మేము వచ్చేసరికి ఇలా పచ్చిమిర్చి కూడా దండిగా వచ్చేసాయి అండ్ కొన్ని టొమాటోస్ కూడా వచ్చేసాయి. నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి అంటే మల్లెపూలు రావడము. వాటి కోసం నేను ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను ఊరికి వెళ్ళే ముందు ఆకులన్నీ దువ్వేసి వెళ్ళాను అనమాట. సో నేను రాగానే వచ్చి చూడగానే దానికి మొగ్గలు రావడం స్టార్ట్ అయ్యాయి. దండిగా మొగ్గలు వచ్చేస్తున్నాయి. అయితే ఇక నేను పండుని హార్వెస్ట్ చేయమని చెప్తున్నాను. ఈ పచ్చిమిర్చి అయితే బాగా వచ్చాయి. ఆ రోజు పప్పుకైతే ఆ పచ్చిమిర్చే వాడాము. కానీ ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయంటే చెట్లన్నీ కూడా మాడిపోతున్నాయి దెబ్బకు. ఎంత వాటర్ పోసినా కానీ కొంచెం సర్వైవ్ అవ్వడం కష్టంగానే ఉంది. బట్ మేము చేసిన హార్వెస్ట్ అయితే ఇది. ఈ ఇయర్కి ఇవే పచ్చిమిర్చి మేము హార్వెస్ట్ చేసాం. మాకు దగ్గరలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. యాక్చువల్లీ అవి వైల్డ్ ఫైర్స్ అనుకుంటాను. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అసలు పొగ ఎంత భయంకరంగా వస్తుందంటే అక్కడెక్కడో అవుతుంది, దగ్గరలోనే ఉంది. మేబీ ఎవాక్యుయేట్ చేస్తారేమో అని కూడా డౌట్గానే ఉంది. అందుకని మేమైతే అన్ని ప్యాక్ చేసుకుంటున్నాము. ఫైర్ జరిగిండే ఏరియా 8 కిలోమీటర్స్ ఉందా? బయట చూడండి కొంచెం ఫాగీగా అలా ఉంది. నేను ఒకసారి మళ్ళీ బయట కూడా చూపిస్తాను. మొత్తం స్మోక్ స్మెల్ వస్తూ ఫైర్ అంతా ఉంది. అందుకే అన్ని సర్దేస్తున్నాం, ఎందుకైనా మంచిది అని చెప్పి. వామ్మో ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. చాలా భయంకరంగా బీభత్సంగా మంటలు వస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళనైతే ఎవాక్యుయేట్ చేయమన్నారు. మేబీ ఇక్కడికి స్ప్రెడ్ అయింది అంటే కూడా డెఫినెట్లీ ఎవాక్యుయేట్ చేయిస్తారు. పండు ఏమో తన ఇంపార్టెంట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ పెట్టుకుంటా అని చెప్పి పెట్టుకుంటుంది. బ్యాక్ ప్యాక్ కూడా పెట్టుకో. ఈరోజు యాక్చువల్లీ అబ్బుకి స్విమ్మింగ్ క్లాస్ ఉంది. ఈ టైంకి అంతా వెళ్ళిపోవాలి. కానీ వద్దులే, ఎందుకైనా మంచిది, ఇంట్లోనే ఉండండి. ఏమైనా ఎవాక్యుయేట్ అట్లా చేయమని చెప్తే మనుషులు ఉండాలి కదా ఇంట్లో, మమ్మల్ని కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి. అందుకే వెళ్ళట్లేదు, క్యాన్సిల్ చేసుకున్నారు. లెట్స్ సీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను జస్ట్ ఇప్పుడే లంచ్ చేశాను. వెళ్ళి చేయి కడుక్కొని మిగతా పనులు కొంచెం క్లీన్ చేసుకొని హౌస్ ఎందుకైనా మంచిది. అంటే ఇట్స్ స్కేరీ సిచ్యువేషన్తో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. బట్ మనమైతే ప్రిపేర్డ్గా ఉండాలి కదా. ఇలానే ఇంట్లో అయితే ఉండలేము కదా ఎవాక్యుయేట్ చేయమంటే. సో యా లెట్స్ సీ. ఒకవేళ అలర్ట్ వచ్చింది, ఇలా అలర్ట్ వచ్చిందంటే ఎలా తెలుస్తుంది మనకు? మెసేజెస్, ఈమెయిల్స్ అవన్నీ వస్తాయి ఎవాక్యుయేట్ చేయాలంటే. మేబీ ఏమైనా ఫైర్ది కూడా అలారం మోగొచ్చేమో తెలియదు. వస్తే అన్నిటికీ ప్రిపేర్డ్ ఉండాలి. కాబట్టి మొత్తానికి మేమైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఇట్స్ వెరీ నియర్ టు అస్, జస్ట్ 8 కిలోమీటర్స్ మాత్రమే. సో స్కేరీ. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇలాంటి బీభత్సాలన్నీ చూస్తున్నాం మేము. బయట యాష్ అంతా పడుతుంది ఇలాగా మొత్తం. ఇప్పుడు అక్కడెక్కడో ఫైర్ జరుగుతుంటే మనకి సైడ్ పొట్ట అంతా లేస్తుంది కదా, అలా ఈ సైడ్కి అంతా వచ్చింది. బయట మొత్తం ఫాగీగా ఉంది. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అక్కడ చూడండి మొత్తం అంతా. బయట అయితే స్మెల్ వస్తుంది కానీ అక్కడ చూడండి అదంతా ఉంది. ఒక్క నిమిషం, నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది. నాడు ఆల్రెడీ ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేసేసాడు. మూడ్లో ఉన్నాడు బ్యాగ్ వేసుకొని. ఎవరు ఏం అనౌన్స్ చేయకముందే జస్ట్ ఇన్ కేస్ అలా సేఫ్ సైడ్ పెట్టుకుందాం మనం బ్యాగ్స్ అని. ఏం పెట్టుకున్నావు ఆ బ్యాగ్లో? బుక్స్ పెట్టుకున్నావా? paper towels, water, my money, and iPad for entertainment, paper, paper, iPad, then charger, very important. paper, pencil. అన్ని పెట్టుకున్నావా? మై గాడ్, Ready. టైం పాస్కా. వాళ్ళ ఇంటికి వస్తే ఆల్రెడీ 2 ఏం అలర్ట్ రాకుండానే సర్ది పెట్టారు. అయితే నువ్వు రావా? ఏమేం ప్యాక్ చేసావు దీంట్లో? పట్టు చీరలు
వెరీ ఇంపార్టెంట్. మా పాప పట్లం కదా, అందుకే రెండు ఒకటి పెట్టుకున్నాం, మిగతా ఏం అక్కర్లేదు. వెరీ ఇంపార్టెంట్. చీరలు అంటే నీకు ఎంత ఇష్టం రా. సుజాత వాళ్ళ ఇంట్లో నాకు సర్ప్రైజ్ ఏం దొరికిందో చూడండి. టంటడడాయ్. నా వీడియోనే చూస్తున్నారు. చూసారా అసలు వీడియో? వైల్డ్ ఫైర్స్ వచ్చినా కూడా మాన్సా వీడియోస్ ఎక్కడ వదలకుండా చూడు. హెలికాప్టర్ లో వీడియో కాల్ చేయండి. ఇక్కడ చూడండి, అక్కడ ఫ్లైట్ తిరుగుతూ ఉంది. సుజాత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఓ మై గాడ్, దాంట్లో నుంచి ఎందుకు పోతుంది? అది లోపల నుంచి ప్లేన్ వెళ్తూ ఉంది. అక్కడ ఏదో టవర్ ఉంది. చాలా ఫ్లైట్లు తిరుగుతున్నాయి అసలు. ఇప్పటికి 3 చూసాం. బేసిక్ అవి రెస్క్యూ అనుకుంటా కదా. అంతే ఏంటాయి, ఫస్ట్ అంతా మానిటర్ చేస్తాయి కదా. It's scary. Kind of funny. పక్క నుంచి సడన్ గా చాలా ఎక్కువ వచ్చింది. వాటర్ కొడుతున్నారేమో మేబీ. మా ఆయనకి చెప్తాను చూడు, వచ్చేస్తారు. ఫ్లైట్లో వస్తున్నాయి అనగానే మా ఆయన వచ్చేస్తారు. ఫ్లైట్ వస్తుంది మా ఆయన వచ్చేస్తారు. వాడి స్టఫ్ వాడు పెట్టుకున్నాడు కదబ్బా. అన్ప్యాకింగ్. బీ సీరియస్ గైస్. ఏమనుకుంటున్నావు మరి? నా కొడుకు అంత ప్రేమ ఫ్రెండ్స్ అంటే. అది వెరీ ఇంపార్టెంట్. బట్టలు పెట్టుకోలేదు, అన్ని పెట్టుకొని ఆ బుక్స్ మళ్ళీ స్కూల్లో వేయాలని పెట్టుకున్నట్టున్నాడు. స్కూల్ పోకిమాన్ కార్డ్స్. పోకిమాన్ కార్డ్స్. నా కొడుకు సుజ్జి వాళ్ళ ఇంట్లో ఈరోజు టీవీ మాకు. అసలు ఒక డ్రెస్ కూడా పెట్టుకోలేదు. సోమన్న రావట్లేదు ఎందుకు? We'll join next time. You carry on this weekend. ఓకే, వెళ్దామా? అయితే మనం ఫైర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే స్విమ్మింగ్కి వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే అంత బాగానే ఉందండి, సెట్ అయిపోయింది. అసలు ఎంత భయం వేసిందో ఎవాక్యుయేట్ చేయాలంటారేమో అని చెప్పి, బట్ టచ్ వుడ్ ఏం కాలేదు. ఆల్ గుడ్. ఇంత హ్యాపీగా వెళ్దామా, కానీ ఏమైంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైర్ వస్తుంది అని చెప్పేసి సిజిసి సెంటర్ క్లోజ్ చేశారు. వెళ్ళే ముందు మేము కాల్ చేసాం, కానీ కరెక్ట్ మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేశారు. అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. అండ్ గెస్ వాట్, నేను స్లోగా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను. మేము ఆన్ ద వేలో వస్తుంటే మాకు ఈ ఫైర్ కనిపిస్తుంది అనమాట. సరే ఒకసారి అటు వెళ్ళి చూసేసి వద్దాం పదా అని చెప్పేసి వెళ్ళాము. ఏమైందంటే ఆఫ్టర్నూన్ 3-4 అంతా కూడా ఈ రెస్క్యూ టీమ్స్ మొత్తం వాటర్ అంతా కొట్టేసి నార్మల్ అయిపోయింది. చాలా వరకు ఫైర్ అంతా అయిపోయింది. అయితే దీనికి రీజన్ ఏంటి అని నేను మీకు చెప్పలేదు కదా. సో మేము విన్న దాని ప్రకారం, బట్ అక్యురేట్గా ఇదని మాకు తెలీదు. అక్కడ స్టోన్ బ్రేకింగ్ జరుగుతూ ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం అడవులు ఎక్కువ అనమాట. అడవులాగా ఉంటాయి, అంత కొండలు ఉంటాయి. సో ఆ స్టోన్ బ్రేకింగ్ జరిగేటప్పుడు అలా ఫైర్ వచ్చి అలా అయ్యింది అని కొందరు చెప్తున్నారు. ఎప్పుడో మన చిన్నప్పుడు ఇలా ఆదిమానవులు రాళ్ళు కొట్టి ఫైర్ తెప్పించేవాళ్ళు వంట చేసుకోవడానికి అంటే విన్నాం కదా. మేబీ అదే సిచ్యువేషనే ఇప్పుడు ఇలా జరిగింది. ఈ స్మోక్ పీల్చుకుంటే కూడా అంత మంచిది కాదు. మనుషులకైతే ఏం కాలేదు, టచ్ వుడ్, ఎవరికి ఏం అవ్వలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయించారు. ప్రాబ్లం ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ మమ్మల్ని ఎవాక్యుయేట్ చేయండి అంటే కూడా మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎందుకంటే అఫ్కోర్స్ ఫ్రెండ్స్ హౌస్ వెళ్ళొచ్చు, కానీ
లైక్ అది రియలీ డేంజరస్ కదా. అలా ఇల్లు వాకిలి వదిలేసి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇల్లంతా సెట్ చేసుకొని ఉంటాము. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నిజంగా ఏం చేయాలో తెలియదు. మేమైతే ఎప్పుడు ప్రిపేర్డ్గానే ఉండాలి. ఇక్కడికి కెనడాకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఇలాంటివన్నీ చాలా వింటున్నాము, చాలా చూస్తున్నాము. వైల్డ్ ఫైర్స్ అయితే మరీ డేంజరస్గా ఉన్నాయి. అండ్ అన్నీ వదిలేసి జస్ట్ మేమైతే ఆల్వేస్ రెడీగా పెట్టుకొని ఉంటాము. డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ థింగ్స్, జ్యువెలరీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఒక బ్యాగ్ అయితే రెడీగా ఉంటుంది. లైక్ ఇప్పటికిప్పుడు ఎవాక్యుయేట్ చేయండి అన్నా కూడా ఇంకా అది తీసుకొని వెళ్ళిపోయేలాగా ఆల్మోస్ట్ అందరు రెడీగా పెట్టుకొని ఉంటారు. అలా నడుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఏం భయం లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.